పలు కీలక అంశాలతో పాటు కుల సమీకరణాలు ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించనున్నాయి. అయితే సాధారణంగా ఎన్నికల్లో మహిళలు, యువత ఓట్లే రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి దళితులే కింగ్ మేకర్లు. ఎందుకంటే బీహార్లోని ప్రతి 5వ ఓటరు ఎస్సీ వర్గీయులే. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్లోని దళిత ఓటర్ల మద్దతు ఎవరికి దక్కనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కుల సమీకరణాలు కీలకం కానున్నాయి. అలాగే విద్య, ఉపాధి కల్పన, ఇతరత్ర అభివృద్ధి అంశాలు సైతం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే సాధారణంగా మహిళలు, యువతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు, యువతను మించి దళితులే ఎన్నికల ఫలితాలను శాసించనున్నారు. అలా చెప్పడానికి కారణం బీహార్ రాష్ట్రంలో ప్రతి 5వ ఓటరు దళిత వర్గీయులే. బీహార్లో ఎస్సీలకు కేటాయించిన 38 నియోజకవర్గాలే కాదు, చాలా చోట్ల 20% పైగా దళిత వర్గానికి చెందిన ఓటర్లున్నారు. తొలుత ఎన్డీఏకు పూర్తి మద్దతుగా నిలిచిన దళితులు జేడీయూ, ఆర్జేడీతో జట్టు కట్టడం వంటి పరిణామాలతో కొంత మార్పు చోటు చేసుకుంది. బీహార్లో ఈసారి కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి దళితుల ఓట్లు కీలకం కానున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. రాజకీయంగా, ఆర్థికంగా వారికి ఎవరు గట్టి హామీలిచ్చి ఆకట్టుకుంటారో వారికే ఎస్సీ ఓట్లు పడే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో 16% మంది ఎస్సీ ఓటర్లు ఉండేవారు. 2023లో నితీష్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఎస్సీ ఓటర్ల సంఖ్య 20%కి పెరిగింది. అంటే ప్రస్తుతం బీహార్లో 60 లక్షల మంది వరకు దళిత ఓటర్లున్నారు. ఎస్సీల్లో ముఖ్యంగా 3 ఉపకులాలది ఆధిపత్యం. రవిదాసులు, పాస్వాన్లు 5% చొప్పున, మూసహార్లు 3% వరకు ఉంటారు. ఈ ముగ్గురు కలిస్తే చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను శాసించగలరు. కానీ ఒక్కో వర్గం ఒక్కో పార్టీకి అండగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40% మంది దళిత ఓటర్లు ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు. మహాఘట్ బంధన్కు 25% మంది మద్దతు ఇచ్చారు. 35% మంది ఇతర పార్టీల వైపు ఆసక్తి చూపారు. అందులో ఎక్కువ మంది పాస్వాన్లు, లోక్ జనశక్తి పార్టీకి ఓటేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయి పోటీ చేసింది. 32% మంది పాస్వాన్లు లోక్ జనశక్తికి ఓటేశారు. బహుజన్ సమాజ్ పార్టీ కాంగ్రెస్కు ఎస్సీల్లోని రవిదాస్ వర్గం అండగా ఉంటూ వచ్చింది. దీనికి అనుగుణంగానే రాజేష్ రాయ్ అనే రవిదాస్ వర్గం నేతను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో పాస్వాన్లు, మూసహార్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. వారిపై చిరాగ్ పాస్వాన్, జీతన్ రామ్ మాంఝీ ప్రభావం అధికంగా ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఓట్లను తన వైపు తిప్పుకోవడంలో మహాఘట్ బంధన్ కొంత సఫలమైంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకు ఎస్సీ ఓటర్లలోని 60% ప్రతిపక్ష కూటమి, 40% ఓట్లు వచ్చాయి. రిజర్వేషన్లు, కులగణన వంటి అంశాలు ఇందుకు దోహదం చేశాయి. ఈ సానుకూలతను మరింత పెంచుకునేందుకు మహాఘట్ బంధన్ ఓటర్ అధికార యాత్ర ఓటర్ల జాబితాలో ఎస్సీల ఓట్లను తొలగిస్తున్నారన్న ప్రచారం ద్వారా చేసిన ప్రయత్నం తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. బీహార్లోని 38 అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. 2010లో జరిగిన ఎన్నికల్లో 37 సీట్లను ఎన్డీఏ గెలుచుకుంది. 2020 నాటికొచ్చేసరికి ఆ కూటమి 21 సీట్లకే పరిమితమైంది. మహాఘట్ బంధన్ 17 సీట్లను సొంతం చేసుకుంది. 2015లో ఆర్జేడీ, జేడీయూ కలిసి పోటీ చేయగా 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఆ కూటమికి దక్కాయి. 20%కి పైగా ఎస్సీల ఓట్లు ఉన్న అన్ రిజర్వ్డ్ సీట్లలోనూ వారి నిర్ణయమే ప్రభావం చూపుతోంది. రిజర్వ్డ్ సీట్లలో అందరూ ఎస్సీ అభ్యర్థులే కావడంతో కొంత చీలిపోయి ఇతర వర్గాల మద్దతు అవసరమవుతుంది. అదే అన్ రిజర్వ్డ్ అయితే గంపగుత్తగా ఎస్సీల ఓట్లన్నీ ఒక్కరికే పడే అవకాశం ఉంది. 27 అన్ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 10%కి పైగా పాస్వాన్ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. 2020లో వీటిలో 14 సీట్లను ఆర్జేడీ కూటమి గెలుచుకుంది. 13 ఎన్డీఏకు దక్కాయి. బీహార్లోని 29 అన్ రిజర్వ్డ్ సీట్లలో రవిదాసులు 10% కంటే అధికంగా ఉంటారు. 2020లో మహాఘట్ బంధన్ 22
సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏలో కేవలం 6 సీట్లకే పరిమితమైంది. 82 సీట్లలో 20% కంటే ఎక్కువగా ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇందులో 2020లో మహాగఠబంధన్ 52 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ 29 చోట్ల విజయం సాధించింది. బీహార్లోని ఎస్సీల ఓట్లను గెలవాలంటే కుల సమీకరణాలే కాకుండా సంక్షేమము ముఖ్యమనే వాదన వినిపిస్తోంది. ఎస్సీల సామాజిక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్సీల్లో 43% మంది నెలకు 6,000 కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. 72% మంది ఆదాయం 10,000 లోపే ఉందంటే అతిశయోక్తి లేదు. అది బీహార్ రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. విద్యాపరంగానూ దళితులు బాగా వెనుకబడ్డారు. వారిలో కేవలం 3.14% మంది డిగ్రీ వరకు చదువుకున్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాలకు కలిపి అది 6.47%గా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎస్సీలకు ఉపాధి అందని ద్రాక్షలాగానే ఉంది. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండడంతో సంక్షేమ పథకాలపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. నగదు బదిలీ, సబ్సిడీల వంటి పథకాలను అందించడం ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నాలను ఎన్డీఏ చేస్తోంది. యువత, రైతులు, సీనియర్ సిటిజన్లు, కార్మికులే లక్ష్యంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది ఎన్డీఏ. అయితే వాస్తవంగా కొద్దిమంది మినహా రాజకీయంగానూ ఎస్సీలకు కీలక పదవులు దక్కడం లేదు. ప్రభుత్వంలో లేకపోవడంతో పాటు విధాన నిర్ణయాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్లోని ఎస్సీ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లోని మొత్తం జనాభాలో దళిత ఓటర్లు దాదాపు 20% వరకు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రస్తుతం 60 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారు. ఎస్సీల్లో 3 ఉపకులాలది ఆధిపత్యం కాగా వారి మద్దతు ఎవరికి దక్కితే వారే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో దళితుల్లో మెజారిటీ ఓటర్లు ఎన్డీఏకు మద్దతుగా నిలవగా ఈసారి వారు ఎవరి పక్షాన నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.